అందరికీ నమస్తే అండి. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. సో ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో లిక్కర్ కుంభకోణం భారీగా జరిగింది అని గత 9 నెలల కాలంగా కూడా సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సిట్ దర్యాప్తులో భాగంగా 11 మందిని అరెస్ట్ చేశారు అండ్ 38 మంది మీద కేసులు నమోదు చేశారు. ఇందులో ఆల్రెడీ ఛార్జ్ షీట్ కూడా జూలై 18వ తేదీన మొదటి ఛార్జ్ షీట్ ఒకటి కోర్టులో దాఖలు చేశారు. నిన్న అనుబంధ ఛార్జ్ షీట్ ఒకటి దాఖలు చేశారు. ఈ అనుబంధ ఛార్జ్ షీట్లో మరింత వివరంగా ఇప్పుడు మొదటి ఛార్జ్ షీట్లో ఏం చెప్పారు, మొత్తం మీద 3,570 కోట్లు స్కామ్ ఏ విధంగా జరిగింది, డిస్టిలరీస్ ఏర్పాటు, ఆ డిస్టిలరీస్ నుంచి ముడుపులు ఏ విధంగా తీసుకున్నారు, ఆ ముడుపులు తీసుకోవడానికి వీళ్ళు ఎటువంటి మార్గాలు అనుసరించారు, షెల్ కంపెనీలు ఏ విధంగా సృష్టించారు, సో ముడుపులు ఏ ఏ మార్గాల్లో వచ్చాయి, ఎవరి ద్వారా వచ్చాయి, ఇందులో రాజ్ కసిరెడ్డి పాత్ర ఏమిటి, విజయసాయిరెడ్డి గారి పాత్ర ఏమిటి, మిథున్ రెడ్డి గారి పాత్ర ఏమిటి, సో ఒక్కొక్కరి నిందితుల పాత్రలు ఏమిటి, వీళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కలిశారు, ముడుపులు వీళ్ళు ఖచ్చితంగా తీసుకున్నారనడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి, సో ఓవరాల్గా సిట్ దర్యాప్తులో ఆ అంశాలు దాదాపుగా 300కు పైగా పేజీలతో అప్పుడు ఫస్ట్ ఛార్జ్ షీట్ వేశారు. నిన్న ఈ వేసిన అనుబంధ ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర స్పష్టం. జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహిత మనుషులే మొత్తం ఈ లావాదేవీలన్నీ వ్యవహారాలన్నీ నడిపించారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మకస్తుడైన రాజ్ కసిరెడ్డి, వీళ్ళ ముగ్గురు ద్వారా చాలా తత్వంగా నడిపించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ కంపెనీ అయిన భారతీయ సిమెంట్స్లో డైరెక్టర్గా అప్పట్లో ఉన్న బాలాజీ గోవిందప్ప గారు కూడా, అంటే ఎలా చూసినా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఫ్యామిలీకి సన్నిహితులు. సో వీళ్ళ ద్వారా లావాదేవీలు నడిపించారు అని నిన్న చాలా క్లియర్గా వీళ్ళ పాత్ర ఏమిటి అనేది పేర్కొన్నారు. వీళ్ళ పాత్ర ఏమిటి, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏమిటి, అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు ఏ విధంగా లబ్ధి చేకూర్చారు, వీళ్ళు ఏమేమి లబ్ధి పొందారు, వీళ్ళకు వచ్చిన లబ్ధితో వీళ్ళు ఏమేమి ఆస్తులు కొనుగోలు చేశారు, ఎక్కడెక్కడ కొనుగోలు చేశారు, ఎప్పుడు రిజిస్ట్రేషన్ ఆస్తుల రిజిస్ట్రేషన్ జరిగింది, ఆస్తుల రిజిస్ట్రేషన్ జరిగే సమయానికి వీళ్ళ మొత్తం ఆదాయం ఎంత చూపించారు, ఎంత విలువైన ఆస్తి కొన్నారు, ఇదంతా కూడా నిన్న ఛార్జ్ షీట్లో ఉందన్నమాట. చాలా క్లియర్గా చాలా మూలాల్లోకి వెళ్ళి మరీ చెప్పారు. ఇట్లా ధనుంజయ రెడ్డి గారు ఏం చేశారంటే 2021-22లో గణనీయమైన ఆస్తులు కొనుగోలు చేశాడు ఈయన. సో ఈయన ఆస్తులు ఎప్పుడెప్పుడు కొనుగోలు చేశారు, ఆ ఆస్తులు మొత్తం విలువ ఎంత, ఈయనకున్న అప్పటి వరకు ఉన్న ఆస్తుల విలువ ఎంత, ఈయన చూపిస్తున్న ఇన్కమ్ ట్యాక్స్కి చూపిస్తున్న రెవెన్యూ ఎంత, సో దానికి దీనికి అసలు పొంతం లేదు. అనూహ్యంగా 2021-22 ఆ టైంలో ఈయన లిక్కర్ స్కామ్లో భారీగా లబ్ధి పొందారు కాబట్టి ఆస్తులు కొనుగోలు చేశారు అనడానికి కొన్ని ఆధారాలు చూపించారు. అలాగే బాలాజీ గోవిందప్ప అత్యంత కీలకంగా వ్యవహరించారు. మొత్తం ఈయన డబ్బుల మార్పిడి వ్యవహారంలో కీలకమైన మార్గదర్శి. ఈయన నిధులను ఎలా మళ్లించాలి, వాటిని తన కుటుంబ సభ్యుల పేర్ల మీద స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ఉపయోగించాడు. ఈయన వీళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద కంపెనీ పెట్టారు. ఆ కంపెనీలో 60% వాటా వీళ్ళ కుటుంబ సభ్యులకి ఇచ్చి 40% వాటా వేరే వాళ్ళకి ఇచ్చారు. అందులో వీళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి దానిలో ఎక్కువగా వైట్ కాకుండా బ్లాక్ మనీ క్యాష్ రూపంలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. సో దాని ద్వారా వీళ్ళు సిట్ ఏం చేసిందంటే, అసలు మీరు ఇంత ఇన్వెస్ట్ చేసినప్పుడు 3,10,00,000 ఇన్వెస్ట్ చేసినప్పుడు అందులో ₹1,00,00,000 మాత్రమే వైట్ చూపించి మిగిలిన 2 కోట్లు ఎందుకు బ్లాక్ చూపించారు, ఆ డబ్బులు ఎక్కడవి. సో ఇలా ఈయన అదొక ఉదాహరణ మాత్రమే. ఇలా ఈయన ఎక్కడెక్కడ స్థిరాస్తులు కొనుగోలు చేశారు, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు, అది ఏ విధంగా పెట్టారు అనేది బయట పెట్టారనమాట. అలాగే కృష్ణమోహన్ రెడ్డి గారి పాత్ర కూడా. వీళ్ళతో పాటు ఈ ఛార్జ్ షీట్లో ఎక్స్ట్రాగా చేర్చిన పేరు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. ఆయన పాత్ర ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు 2.5-3 ఏళ్ల పాటు. సో అప్పుడు ఆయన ఈ లిక్కర్ స్కామ్లో కీలకమైన డాక్యుమెంట్లు ఉంటాయి కదా, ఫ్యూచర్లో ఎవరైనా ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ డాక్యుమెంట్లు దొరకకుండా ఉండాలి అని చెప్పి బ్యాక్ ఎండ్ పర్యవేక్షణ అంతా ఈయన చూసుకొని డాక్యుమెంట్లు ఎప్పటికప్పుడు అంటే కనిపించకుండా చేయడం, కొన్ని దహనం చేయడం, ఆధారాలు లేకుండా చేయడం, ఆధారాలన్నీ కూడా మాయం చేయడం, అటువంటి పాత్ర పోషించారనమాట. అలాగే కాల్ డేటా రికార్డులను ఎప్పటికప్పుడు చెరిపేయడము, వీడియోస్ చెరిపేయడము, ఆధారాలు లేకుండా చేశారు. సో దానికి సంబంధించి ఈ నిందితులు చాలామంది కీలకమైన నిందితులు ఉన్నారు కదా, ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, బాలాజీ గోవిందప్ప, రాజ్ కసిరెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఒక 2 రోజుల్లో వీళ్ళు కలుస్తారనగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారితో వీళ్ళ కాల్ డేటా ఉంది. ఇదేంటి సిట్కి డౌట్ వచ్చింది, వీళ్ళు 2 రోజుల్లో కలుస్తారనగా ఈయనకి ఎందుకు ఫోన్ చేస్తున్నారు,
ఒకే సమయంలో ఈ నిందితులందరి దగ్గర నుంచి ఈయనకి ఎందుకు ఫోన్లు వెళ్తున్నాయి అని సిట్టుకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి అడిగారు దీనిలో పిఎస్ఆర్ ఆంజనేయులు గారి పాత్ర ఏమిటి అని. అడిగితే వాళ్ళలో కొంతమంది వాంగ్మూలంలో చెప్పారు ఆయన మాకు ఆధారాలు లేకుండా ఎలా చేయాలి ఏ విధంగా అనేది బ్యాక్ ఎండ్ నుంచి డైరెక్షన్ ఇచ్చారని కొంతమంది చెప్పారంట. అలాగే కేపీఎంజీ ఒక ఇంటర్నల్గా లోపభూయిష్టమైన ఎక్సైజ్ పాలసీ రూపొందించడానికి, అంటే పూర్తిగా వాళ్ళకి అనుకూలమైన సులువుగా అవినీతి చేయడానికి అనుగుణమైన ఎక్సైజ్ పాలసీ రూపొందించడానికి, అంటే సులువుగా అవినీతి చేయడం అంటే ప్రభుత్వం మద్యం దుకాణాలు నడిపితే అనుకున్న బ్రాండ్లు మనం అనుకున్న బ్రాండ్లు అమ్మొచ్చు, మనకి కమిషన్ ఇవ్వని బ్రాండ్లను తొక్కేయచ్చు, మనకు కమిషన్ ఇచ్చిన బ్రాండ్లను ప్రమోట్ చేయొచ్చు. సో ఇదంతా కూడా లోపభూయిష్టంగా జరిగింది. దీనికి కేపీఎంజీ అనే కన్సల్టెన్సీ సంస్థను కూడా నియమించుకున్నారు. ఆ సంస్థ అధికారులు కీలక కుట్రదారులను కలిసి ఆటోమేటెడ్ ప్రక్రియకు బదులుగా మాన్యువల్ ఇండెంట్ ప్రక్రియను సూచించారంట. వీళ్ళు సాధారణంగా లిక్కర్ షాపుల్లో ఎలా ఉంటుందంటే అక్కడ అయిపోయిన స్టాక్ను బట్టి ఆటోమేటిక్గా ఇండెంట్ వెళ్తుంది. అలా కాకుండా మాన్యువల్ ఇండెంట్ పెట్టుకొని కొన్ని బ్రాండ్లు తొక్కేయడం, కొన్ని బ్రాండ్లు పెట్టడం, ఇటువంటి సలహాలన్నీ వీళ్ళు ఇచ్చారంట. కాబట్టి వీళ్ళ మీద కూడా కొంత కేసు నమోదు చేశారు. సో దాంతోపాటు ఇందులో ఈ కిక్ బ్యాక్, ఈ కమిషన్ డబ్బులు ముడుపులు ఏ విధంగా వసూలు చేశారనేది, ముడుపులు సిస్టమేటిక్గా ఆఫీస్ బాయ్స్ మరియు ఉద్యోగులు వంటి లో ప్రొఫైల్ వ్యక్తుల ద్వారా వసూలు చేయించారు, కలెక్ట్ చేయించారు. ఒక ఆఫీస్ బాయ్ని ఎవరినైనా పంపించి ఇదిగో పలానా చోట ఒక 10 ఇస్తారు తీసుకొని రా, పలానా చోట పెట్టు, అలా ఎక్కువగా వాడుకున్నారు. ఈ వ్యక్తులు నిందితుల సిండికేట్తో అనుసంధానమైన బ్యాంక్ ఖాతాల నెట్వర్క్లో నగదు డిపాజిట్ చేశారు. ఒక చోటకి వెళ్ళడం, డబ్బులు తీసుకురావడం, ఏదో ఒక ఖాతాలో నగదు డిపాజిట్ చేయడం. కిక్ బ్యాక్లలో కొంత భాగాన్ని ఈ ఉద్యోగులకు జీతంగా బదిలీ చేసి ఆ తర్వాత వారు ఇతర నిందితులకు డబ్బులు బదిలీ చేశారు అని చెప్పి కొట్టారు. నిందితులకు ఆరోపించిన నగదు బదిలీలకు సంబంధించి హైదరాబాద్ సమీపంలో 11 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నట్టు కూడా ఈ ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. అక్రమంగా సంపాదించిన నిధులను భూమి పార్సిల్స్తో సహా ఆస్తుల్లో పెట్టుబడి పెట్టారని చెప్తూ మొదటి ఛార్జ్షీట్లో భాగంగానే రెండో ఛార్జ్షీట్లో కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నెలకు సగటున 50 నుంచి 60 కోట్ల ముడుపుల రూపంలో పేర్కొంది అని ఈ ఛార్జ్షీట్లో కూడా చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏమిటి అనేది పేర్కొన్నారు. సో ఓవరాల్గా ఇప్పుడు వరకు వేసిన 2 ఛార్జ్షీట్లలో కూడా సింహభాగం ఎవరెవరు ఎంతెంత తిన్నారు, ఏ నిందితుడి పాత్ర ఏమిటి, వాళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న లింక్ ఏమిటి, అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా లబ్ధి పొందారు అనేది ఈ 2 ఛార్జ్షీట్లలో వేశారు. సో ఇది కొంచెం కీలకంగా మారబోతోంది. ఇది ఫైనల్ కాదు, ఇంకో 3వ ఛార్జ్షీట్ కూడా ఉంది. మేబీ 3వ ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి గారిని నిందితుడిగా చేర్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్తున్నారు, సూత్రధారి పాత్రధారి ఆయనే అని చెప్తున్నారు, కానీ ఆయన నిందితుడిగా చేర్చాల. మేబీ అడిషనల్ ఛార్జ్షీట్ ఇంకోటి ఉంది కదా, అందులో జగన్మోహన్ రెడ్డి గారిని నిందితుడిగా చేరుస్తారేమో చూడాలి. అది కీలకం కాబోతోంది. థ్యాంక్ యూ. సో కంటెంట్ చూశారు కదా, కంటెంట్ని కాసేపు పక్కన పెడితే ఒక ఇంపార్టెంట్ ప్రమోషన్ అండి. లడ్డూపల్లెం.com అని దాదాపుగా ఒక 20 రకాల లడ్డూస్ తయారు చేస్తారు. ఇంట్లో హోమ్ మేడ్ లడ్డూస్ అనమాట. గృహిణులందరూ కూడా తయారు చేస్తారు. రాగి, సజ్జ, జొన్న, కొర్ర వంటి మిల్లెట్స్తో సహా కొన్ని డ్రై ఫ్రూట్స్, కొన్ని సీడ్స్, ఇవన్నీ కూడా ఆర్గానిక్ వేలో తయారవుతాయి. ప్యూర్లీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ వాడతారు. అలాగే హాట్ స్నాక్స్ ఉంటాయి, ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి. నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. లడ్డూపల్లెం.com అనే వెబ్సైట్ విజిట్ చేయొచ్చు, లేదా 9997839994 అనే వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి లేదా డైరెక్ట్ కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ పెట్టచ్చు. థ్యాంక్ యూ.